నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో పిల్లల భద్రతకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన చట్టం గురించి మాట్లాడుకుందాం. అదే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. సింపుల్గా చెప్పాలంటే పాక్సో చట్టం. ఇది పిల్లలకు ఒక రక్షణ కవచం లాంటిది. అసలు ఆ కవచం ఎలా ఉంటుంది, దాని ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే దాని పీఠికలో ఉన్న ఈ ఒక్క వాక్యం చదివితే చాలు. ప్రతి దశలోనూ, అంటే రిపోర్ట్ చేసిన దగ్గర్నుంచి తీర్పు వచ్చే వరకు ప్రతి విషయంలోనూ పిల్లల మంచి, వాళ్ల శ్రేయస్సుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ ఒక్క సూత్రం మీదే మొత్తం చట్టం ఆధారపడి ఉంది. మరి ఈ చట్టం ఎవరికోసం, ఎవరిని కాపాడటానికి? చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది. 18 సంవత్సరాలలోపు వయసున్న ప్రతి ఒక్కరినీ పిల్లలుగానే పరిగణిస్తుంది. అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా అందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. సరే, ఈరోజు మన చర్చలో ఏమేం విషయాలుండబోతున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ చట్టం ఎందుకు అవసరమైందో తెలుసుకుంటాం. తరువాత ఎలాంటి నేరాలను ఇది గుర్తిస్తుందో చూద్దాం. ఆ తరువాత న్యాయ ప్రక్రియ, స్పెషల్ కోర్టుల గురించి, చివరిగా ఈ చట్టాన్ని నిలబెట్టడంలో మనందరి బాధ్యత ఏంటో మాట్లాడుకుందాం. ఇక మొదటి విభాగానికొస్తే, పాక్సో చట్టం అంటే కేవలం కొన్ని సెక్షన్లు, శిక్షలు మాత్రమే కాదు. అది పిల్లల చుట్టూ అల్లిన ఒక సమగ్రమైన రక్షణ వ్యవస్థ. దీని ప్రధాన లక్ష్యం ఒక్కటే: పిల్లల ప్రయోజనాలకు మొదటి స్థానం ఇవ్వడం. అసలు ఇంత పటిష్టమైన చట్టం ఎందుకవసరమైంది? ఎందుకంటే ఇది కేవలం లైంగిక వేధింపుల లాంటి భయంకరమైన నేరాలను ఎదుర్కోవడానికే కాదు, విచారణ సమయంలో పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని సున్నితంగా వ్యవహరించడానికి, వాళ్ల గౌరవాన్ని, గోప్యతను కాపాడటానికి, ఇంకా కేసులు ఏళ్ల తరబడి సాగకుండా వీలైనంత త్వరగా న్యాయం అందించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి ఈ కవచం అవసరమైంది. సరే, ఈ రక్షణ కవచం అంటున్నాం కదా, మరి ఇది ఎలాంటి హానికరమైన చర్యల నుంచి మన పిల్లల్ని కాపాడుతుంది? ఈ చట్టం చాలా స్పష్టంగా కొన్ని నేరాలను వాటి తీవ్రతను బట్టి వర్గీకరించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ 3 ప్రధానమైన నేరాలను చాలా సింపుల్గా వివరించారు. మొదటిది లైంగిక వేధింపులు, అంటే మాటలు, సైగలు లేదా ఏవైనా అసభ్యకరమైన వస్తువులు చూపించడం లాంటివి. రెండోది లైంగిక దాడి, అంటే శారీరకంగా తాకడం. మూడోది చొచ్చుకుపోయే లైంగిక దాడి. ఇది అన్నింటికన్నా తీవ్రమైన నేరం. వీటికి విధించే కనీస శిక్షలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే కొన్నిసార్లు నేరం మామూలుగా ఉండదు, దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకే, రక్షించాల్సిన వాళ్లే, అంటే కుటుంబ సభ్యులు, టీచర్లు లేదా పోలీసుల లాంటి నమ్మకమైన స్థానాల్లో ఉన్నవాళ్లే ఈ నేరానికి పాల్పడితే చట్టం దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. అలాంటి సందర్భాల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. నేరాన్ని గుర్తించడం ఒక ఎత్తైతే, ఆ తర్వాత జరిగే ప్రక్రియలో పిల్లలకు ఎలాంటి మానసిక ఇబ్బంది కలుగకుండా చూడటం మరో ముఖ్యమైన విషయం. అందుకే ఈ చట్టంలో న్యాయ ప్రక్రియ మొత్తం పిల్లలకు స్నేహపూర్వకంగా, సహాయకరంగా ఉండేలా డిజైన్ చేశారు. ఒకవేళ ఇలాంటి నేరం జరిగిందని తెలిస్తే వెంటనే ఏం చేయాలి? ప్రాసెస్ చాలా స్పష్టంగా, వేగంగా ఉంటుంది. నేరం గురించి తెలిసిన ఎవరైనా సరే తప్పనిసరిగా పోలీసులకు చెప్పాలి. వాళ్లు వెంటనే దాన్ని రాతపూర్వకంగా రికార్డ్ చేస్తారు. అవసరమైతే పిల్లలకు తక్షణ రక్షణ కల్పిస్తారు. ఇదంతా కేవలం 24 గంటల్లోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఈ వేగమే ఇక్కడ కీలకం. పిల్లల దగ్గర్నుంచి వాంగ్మూలం తీసుకునేటప్పుడు వాళ్లకి భయం కలగకుండా చూసుకోవటం చాలా ముఖ్యం కదా. అందుకే చట్టం కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టింది. ఉదాహరణకు, వాళ్ల స్టేట్మెంట్ని వాళ్ల ఇంట్లోనే లేదా వాళ్లకు నచ్చిన చోట రికార్డ్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ యూనిఫాంలో ఉండరు, నిందితుడిని వాళ్ల ముందుకు తీసుకురారు, వాళ్ల వివరాలు మీడియాకి చెప్పరు. ఇవన్నీ పిల్లల మానసిక ధైర్యాన్ని కాపాడటానికే. సరే, రిపోర్ట్ చేశారు, వాంగ్మూలం తీసుకున్నారు. మరి న్యాయం ఎలా జరుగుతుంది? వేగంగా, సమర్థవంతంగా న్యాయం అందించడానికి ఈ చట్టం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందో ఇప్పుడు చూద్దాం. కేసులు ఏళ్ల తరబడి సాగకుండా స్పీడ్గా విచారణ జరపాలి. దానికోసమే స్పెషల్ కోర్టులు వచ్చాయి. ప్రతి జిల్లాలో ఈ ప్రత్యేక కోర్టులు ఉంటాయి. వీలైనంతవరకు కేసు నమోదైన 1 సంవత్సరంలోపే విచారణ పూర్తి చెయ్యాలన్నది ఈ కోర్టుల లక్ష్యం. ఇక్కడే చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే ఈ చట్టంలోనే అత్యంత శక్తివంతమైన అంశం ఒకటుంది. పాక్సో కేసుల్లో కోర్టు నిందితుణ్ణి ముందే దోషిగా భావిస్తుందా? అవును, సమాధానం అదే. సాధారణంగా ఏ కేసులోనైనా నేరం రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కాని పాక్సో చట్టంలోని కొన్ని తీవ్రమైన నేరాల విషయంలో
సీన్ రివర్స్ అవుతుంది. సెక్షన్ 29 ప్రకారం నిందితుడే ఆ నేరం చేసినట్టు కోర్టు భావిస్తుంది. తను నిర్దోషి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నిందితుడిపైనే ఉంటుంది. ఇది బాధితులైన పిల్లలకు అదనపు రక్షణ కల్పించడానికి ఉద్దేశించింది. ఇక మనం చివరి విభాగానికొచ్చాం. ఈ చట్టం విజయవంతం అవ్వాలంటే కేవలం పోలీసులు, కోర్టులు మాత్రమే సరిపోవు. ఈ రక్షణ కవచాన్ని పటిష్టంగా నిలబెట్టడంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిపైనా బాధ్యత ఉంటుంది. ఈ చట్టంలో ఉన్న ఒక గొప్ప బ్యాలెన్స్ ఏంటంటే, ఒకవైపు నేరం గురించి తెలిసి కూడా రిపోర్ట్ చెయ్యకపోతే అది కూడా నేరమేనని చెబుతోంది. అదే సమయంలో ఎవరిమీదైనా పగతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పెద్దవాళ్లెవరైనా తప్పుడు ఫిర్యాదు చేస్తే అది కూడా శిక్షార్హమైన నేరమేనని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తోంది, 0. ఇది చాలా ముఖ్యమైన సంఖ్య. ఈ చట్టం ప్రకారం తప్పుడు ఫిర్యాదు చేసినందుకు శిక్షించబడే పిల్లల సంఖ్య ఇది. దాని అర్థమేంటంటే, ఒకవేళ పిల్లలు తెలియక లేదా భయంతో తప్పుడు ఫిర్యాదిచ్చినా వాళ్ళని శిక్షించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పిల్లల్ని శిక్షించడం కాదు, వాళ్ళని కాపాడటం. వాళ్ల అమాయకత్వాన్ని, బలహీనతను ఈ చట్టం గుర్తిస్తోంది. సో చూశారు కదా, పాక్సో చట్టం పిల్లలకి ఒక బలమైన రక్షణ కవచాన్నైతే ఇచ్చింది. కాని ఆ కవచం పనిచెయ్యాలంటే దాన్ని పట్టుకునే చేతులు కూడా బలంగా ఉండాలి. ఆ చేతులు మనందరివి. ఈ చట్టాన్ని కేవలం ఒక పుస్తకంలోని అక్షరాలుగా కాకుండా మనందరి సామూహిక బాధ్యతగా ఎప్పుడు చూశామో అప్పుడే అది నిజంగా పిల్లల్ని కాపాడుతుంది కదా.